భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలనేవి నాటికి కూడా అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఈ కట్టడాల వెనుక ఉన్న వాటి చరిత్ర, వాటి గొప్పతనం అనేవి తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధేస్తుంది. ఒకప్పుడు మన దేశ గొప్పతనం అనేది మన తరాలకి, మన ముందు తరాలకి తెలియకుండా ఉండేందుకు చాలా వరకు ఇతర దేశస్తులు మన దేశంపై దాడి చేసి మన ఆలయాల్ని, విగ్రహాల్ని, కట్టడాల్ని ధ్వంసం చేసేశారు. ఇలా ధ్వంసం చేయబడిన ఆలయాల్లో ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం. ఈ గుడిలో ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. 7 గుర్రాలు కలిసి 24 చక్రాలు గల రథాన్ని లాగుతున్నట్లు ఈ గుడిని కట్టారు. ఆ రథానికి ఉండే చక్రాలు నీడ గడియారాల్లా పనిచేస్తాయి. అంటే సూర్యకాంతి వీటి మీద పడినప్పుడు వాటి నీడ ఆధారంగా ఎగ్జాక్ట్ టైం ని తెలుసుకోవచ్చు. ఈ గుడి పైభాగంలో 52 టన్నుల బరువు గల పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. అలాగే కింది భాగంలో కూడా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్స్ ఇలా ఉండడం వలన మధ్యలో ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్స్ ఎంత పవర్ఫుల్ అంటే 13వ శతాబ్దంలో సముద్రంలో వెళ్లే పోర్చుగీస్ ట్రేడర్స్ యొక్క కంపాస్ లను కూడా డిస్టర్బ్ చేసేది. కాబట్టి వాళ్ళ ట్రేడింగ్స్ దెబ్బతినకుండా ఉండడానికి మ్యాగ్నెట్స్ ని తీసేసి గుడిని సగం కూల్చేశారు. ఇలా ఈ కోనార్క్ సన్ టెంపుల్ వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆలయ అద్భుతాల గురించి తెలుసుకుందాం. అసలు ఈ కోనార్క్ సన్ టెంపుల్ చరిత్ర ఏమిటి, దీనిని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, అంతేకాకుండా కేవలం హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన ప్రదేశంగా ఎందుకు చెప్తున్నారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు ఆయుపట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. వీటికి గురువులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయం. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో పూరీ జిల్లాలో ఉంది. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. కోనార్క్ అనే పదం 2 పదాల నుండి వచ్చింది. కోనా అంటే మూల అని, అర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం. సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విశ్వవిద్యాలయం. 13వ శతాబ్దంలో నిర్మించిన కోనార్క్ సూర్య దేవాలయం ఎన్నో దాడులకు తట్టుకొని అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తుంది కోనార్క్ సూర్య దేవాలయం. నేలకు 2 అడుగుల ఎత్తులో, అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు, వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటు వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వడం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపు తిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా రాజకీయం, యుద్ధ కళలు, రాజ్యపాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకు పదును పెడతాయి. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం, ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం సందేశం. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెబుతారు. ఇక రథంలా ఉండే ఈ ఆలయానికి 24 చక్రాలు ఏదో అందానికి చెక్కారనుకుంటే పొరపాటే. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్లు రూపొందించిన 7 గుర్రాలు 7 రోజులకు, సూర్యరశ్మిలోని రంగులకు ప్రతీకగా అంటారు. కోనార్క్ నిర్మాణానికి 2 రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి లాంగుల నరసింహదేవు మంత్రి చివాయి సాంత్ర రామచంద్రి పరమాన్నం కథ. ఈ కథ మాదల పాంచాంగంలో ఉంది. క్రీస్తు శకం 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తర్వాత నరసింహదేవుడు కోనార్క్ లో సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథమాకారంలో నిర్మించారు. ఈ ఆలయానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. రెండోది చాలా చమత్కారమైంది. 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయాన్ని కట్టారని, అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణం కోసం ఇంట్లో గర్భవతి అయిన భార్యను విడిచిపెట్టి కోనార్కునకు చేరుతాడు. కొన్ని రోజులయ్యాక ఆ శిల్పికి ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ కుర్రవాడు ఒక రోజు తోటి స్నేహితులతో ఆడుకున్నప్పుడు ఆ కుర్రవాళ్ళు తనను తండ్రి లేని పిల్లవాడని అతన్ని హేళన చేశారు. దానితో వాడు చాలా సిగ్గుపడి కోపంతో తల్లి వద్దకు పోయి తన తండ్రి ఎవరో చెప్పమని నిర్బంధించాడు. తండ్రి కోనార్క్ మందిర నిర్మాణంలో పనిచేస్తున్నాడని చెప్పి తల్లి కొడుకు చేతిలో పులికోశం, రేగిపళ్ళు పెట్టి పంపించింది. కుర్రవాడు తండ్రిని వెతుకుతూ కోనార్క్ చేరుతాడు. అప్పటికే 1200 మంది శిల్పులు మందిరం అంతా నిర్మించి పూర్తి చేయలేకపోతారు.
శిల్పులంతా నిరుత్సాహులై రాజువారి కఠిన శాసనం కోసం భయపడ్డారు. ఆ రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి శిల్పి బాలుడు స్వయంగా ఆ మందిరం యొక్క ధ్వజాన్ని కట్టి పూర్తి చేశాడు. తెల్లవారాక శిల్పులు సంపూర్ణ మందిరాన్ని చూసి ఆశ్చర్యపడతారు. కానీ శిల్పులంతా కలిసి ఇన్ని రోజుల్లో పూర్తి చేయలేని పనిని ఆ చిన్న శిల్పి పూర్తి చేశాడని, అప్పుడు మిగిలిన శిల్పులను అందరూ చేతకాని వాళ్ళని అంటారని ఆ చిన్న శిల్పి తండ్రితో అంటారు. అప్పుడు తండ్రి చాలా విషయావస్థలో పడి ఏమీ జవాబు చెప్పలేక కుమారుడను ఆ మందిర శిఖరానికి తీసుకుపోయి అక్కడి నుండి క్రిందకి జారవిడిచాడు. అతను రాజు యొక్క ఆహాన్ని మార్చడానికి ఆలయం పై నుండి చంద్రభాగ నదిలోకి దూకాడు. 12 సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లవాడు స్వయంగా సూర్యదేవుడని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుండి కోనార్క్ సూర్య దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడలేదు. దీనినే మైత్రేయ వనం అని అందరు. ఉత్కలంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకరోజు నీలరేవులో స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతన్ని శపించాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగైతాడు. ఈ మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మపురాణంలో ఉంది. స్వయం సూర్య భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని చెప్తారు. ఈ సూర్య దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కోనార్క్ సన్ టెంపుల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.